69 ఏళ్ల మహిళను తీవ్రమైన పక్షవాతంతో మెడికవర్ హాస్పిటల్స్ ఎమర్జెన్సీ విభాగంలో అడ్మిట్ అయ్యారు. ఆధునికమైన న్యూరోస్టెటింగ్ చికిత్సను విజయవంతం చేశారు. దీంతో ఆమెను వైద్యులు శాశ్వత వైకల్యం నుంచి రక్షించారు. మెదడుకు రక్తాన్ని సరఫరా చేసే ముఖ్యమైన రక్తనాళంలో తీవ్రమైన అడ్డంకి ఏర్పడిందని, దీనివల్ల మెదడులోని సున్నితమైన భాగాలకు రక్త ప్రవాహం పూర్తిగా ఆగిపోయే ప్రమాదం ఏర్పడిందన్నారు. దీన్ని వైద్య పరిభాషలో వాటర్ షెడ్ ఇన్ఫార్మ్స్ అంటారని వైద్యులు తెలిపారు. అధునాతన స్కానింగ్ ద్వారా సమస్యను వెంటనే గుర్తించడం జరిగిందన్నారు. సమయానికి చికిత్స చేయకపోతే ఆమెకు శాశ్వతంగా వైకల్యం వచ్చే అవకాశం లేదా ప్రాణాపాయం ఉండేదన్నారు. హలో అండి, నేను డాక్టర్ రంజిత్, ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్, మెడికవర్ హాస్పిటల్స్. 69 ఇయర్స్ ఓల్డ్ ఫీమేల్ రిపీటెడ్ స్ట్రోక్స్తో వచ్చినటువంటి పేషెంట్ గురించి డిస్కస్ చేస్తున్నామండి ఈరోజు. సో ఆవిడకి బోత్ సైడ్స్, తలకు రెండు వైపులా క్రిటికల్ బ్లాక్స్ ఉన్నాయి. ఒకటి థ్రోట్లో ఉంది, ఇంకొకటి తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో ఉంది. సో తల లోపలికి వెళ్ళే రక్తనాళంలో లెఫ్ట్ సైడ్ ఉండేటటువంటి బ్లడ్ వెజల్లో క్రిటికల్ బ్లాక్ ఉండటం వల్ల ఆవిడకి లెఫ్ట్ సైడ్ స్ట్రోక్స్ రిపీటెడ్గా వస్తూ ఉన్నాయి. సో లెఫ్ట్ సైడ్ తల లోపలికి వెళ్ళేటటువంటి బ్లడ్ వెజల్కి ఏదైతే స్ట్రోక్ కాజ్ చేస్తుందో ఆ బ్లడ్ వెజల్ని స్టెంటింగ్ చేసాము. సో యూజువల్లీ ఇది రొటీన్గా చేసేటటువంటి ప్రొసీజర్ కాదండి. తల లోపలికి వెళ్ళే బ్లడ్ వెజల్లో బ్లాక్స్ ఉంటే మెడికల్ మేనేజ్మెంటే చేస్తాం చాలా మటుకు సార్లు. అంటే మెడిసిన్స్ ఇచ్చి చూస్తాము. బ్లడ్ థిన్నర్స్ ఇవ్వటము, డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ కంట్రోల్ చేయటము, అండ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేయటము, వీటి ద్వారానే ట్రై చేస్తాం. ఎప్పుడైతే మెడిసిన్స్ ఇచ్చి అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ప్రాపర్గా అడ్రస్ చేసినాక కూడా స్ట్రోక్స్ రిపీట్ అవుతూ ఉంటే కనుక తల లోపలికి వెళ్ళే బ్లడ్ వాజల్లో కూడా స్టెంటింగ్ చేయొచ్చు. సో ఇది అవేర్నెస్ తక్కువ ఉన్నటువంటి ప్రొసీజర్ కాబట్టి సో వీ థాట్ ఆఫ్ డిస్కసింగ్ దిస్ కేస్ టుడే.